వెళ్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతి త్వరలో అంటూ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపైన కీలక నిర్ణయాలు తీసుకుంది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకుంది. మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలు రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెడతాయా లేదా అనే విషయంపై నేటి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా చెనగాని దయాకర్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. జయరాం గారు, నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, మీరు చూసారు. అంటే మొట్టమొదటిసారిగా బయట క్యాబినెట్ మీటింగ్ జరపడం నాకు తెలిసి తొలిసారనుకుంటా. సో ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. దీంట్లో మనము రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేసేమో క్యాబినెట్ మీటింగ్ లో జరుగుతున్న అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న ప్రకంపనలు. ఈ రెండు అంశాలు డెఫినెట్ గా కొంత ప్రజలకు దగ్గరగా అవకాశాలకు ప్రజలు ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. అది ప్రభుత్వం ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది మై సిన్సియర్ అడ్వైస్. నెంబర్ 1, క్యాబినెట్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజల మధ్యలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఇప్పుడు కళ్ళకు కనిపించినట్టు పాలకులే చూపిస్తున్నారు, అందులో మినిస్టర్లు. నిన్న బట్టి విక్రమార్క పెట్టిన లైవ్ కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, ఏకంగా రాధాకృష్ణ మీద మాట్లాడటం. రాధాకృష్ణకుండే సంబంధాలు బంధాలు ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డికి దగ్గర సంబంధం ఉంటది, తెలుగుదేశం పార్టీకి అనంగ సోదరులాగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పెట్టుబడులే రాధాకృష్ణ అని చెప్తుంటాడు. మరొక వైపు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రధాన శత్రువులాగా వ్యవహరిస్తాడు. దాంతో పాటు వచ్చేసి బీఆర్ఎస్ ను టార్గెట్ లో కీలకంగా వస్తాడు. సో ఇవన్నీ అంశాలు ప్రజల ముందు కనిపించినాయి నిన్న బట్టి మాటలలో. దాంతో పాటు వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద జరిగిన అనేక అంశాలు కావచ్చు, ఆ గందరగోళం. సో దాంతో పాటు వచ్చేసి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రితోని మనకు ఆ పేషితోని దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తుందన్న మాధవీలత అంశాలు. అంటే ఇలా ఒకరిది ఒకరు బయట పెట్టుకోవటం లోపల లీక్లు ఇచ్చుకోవటం వల్ల ప్రజలకు మీరు ఏం సూచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం చేస్తున్నారు. కులం కుటుంబాలతో పాటు ఇక్కడ రంకు బొంకు కూడా అనే విషయాలు, దాంతో పాటు దొంగతనాలు, దోపిడీలు కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మొన్నటి వరకు విలేజ్ స్థాయి లోపలనే సో మీకు చాలా రకంగా చెప్పాలంటే నేను దాన్ని ఎందుకంటే విలేజ్ స్థాయి నుంచే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఈరోజు నిలబడ్డది. కానీ విలేజ్ స్థాయి ఓటర్లు మీకు దూరం అవుతున్నారు అనే విషయాన్ని మీరు దాన్ని గర్వంగా చెప్పుకుంటూ మేము సాధించినాం అనుకుంటున్నారు. అది ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. ఎందుకంటే మనం అంతా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. విలేజ్లలో ఎట్లా మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు, నలుగురిలో కూర్చుంటే ఎట్లా మాట్లాడతారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా అందరూ తెలిసిన విషయాలే. దాన్ని కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా వ్యవహరిస్తున్న శాఖలలో ఉండే మంత్రులు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చెప్పుకుంటారు అంటే ఒకవైపు మీరు క్యాబినెట్ మీటింగులు పెట్టుకొని ఏం మాట్లాడుతుంటారు, మీరెంత దోసుకున్నారు, మేమెంత దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, దాన్ని ఎందుకు ప్రజల ముందు పెట్టుకోవాలా, ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు కావాల్సిన అవకాశాలను చేజిక్కిచ్చేసి ప్రజలతోనే మీరు మమేకమై ఈ రోజు ప్రజలతో పనిచేస్తున్నాం అనుకోవాలా? ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కు అస్త్రం లాగా ఉంటది. రేపు ఇదే విషయాన్ని ప్రజల ముందు పెడతారు, అది ఇబ్బందే కదా. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి కదా. అంటే ఒకరి మీద ఇది లీకులు ఇస్తున్నది అనేది చాలా క్లియర్ గా నిన్న బట్టి ఒక మాట చాలా క్లియర్ గా చెప్పాడు. అది ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదు, కానీ ప్రజలకైతే మాకైతే అర్థమైంది. ఏం చెప్తుందంటే మీకు ఎవరి మీద ప్రేమ ఉండని ఎవరినైనా కాపాడుకునే ప్రయత్నం లోపల ఇంకొకరి మీద ద్వేషం కోపంలతోని ఇట్లాంటి పనులు చేస్తే బాగుండదు. అలాగని చెప్పి బట్టి నీతిమంతుడు అని ఎవడు అనుకోవటం లేదు, నేనైతే ఏమో అనుకోవటం లేదు. చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు ఆర్థిక శాఖ లోపల అనేక రకమైన దోపిడీ ఉందనే దాన్ని గ్రౌండ్ స్థాయికి వెళ్ళిపోయింది. నీచాతి నీచంగా చూస్తున్నారు.
మీరు ఆ మాట చెప్పడం వల్ల ఎవరిని కాపాడుకోవడం తర్వాత విషయం, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆర్థిక శాఖలో జరుగుతున్న దోపిడీ అంతా ఇంత కాదు అంటున్నారు. దాని గురించి కూడా మరి మాట్లాడుకోవాలి కదా, దాని గురించి కూడా చెప్పాలి కదా, దాని గురించి కూడా ఉంటది కదా. ఈరోజు రేవంత్ అన్నాడా, ఇంకోరు అన్నారా, ఎవరన్నారా, నీకు ఇచ్చిందా, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిండా అనేది కాదు. అంటే మొగుడు కొడితే పర్వాలేదు కానీ తోడి కూడా నవ్వినందుకే వచ్చిందన్న అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతలేదా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల? అసలు దోపిడే లేదా? ఈరోజు కులం కుటుంబం లేదా? ఈరోజు ఆ నలుగురు పోయి ఆలీబాబా చాలీచోర్లాగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు. అది నిజం కాదా? బీజేపీ బహిరంగంగా చెప్తుంది, బీఆర్ఎస్ అయితే దుయ్యబడుతుంది. అది వాస్తవాలు కాదా? ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చినప్పుడు మీరు ఎవరిని మభ్యపెడదామని? అంటే ఇవన్నీ కూడా రేపు రానున్న ఎలక్షన్లకు మీకు ఇబ్బంది అవుతుంది అనేది నా భావన. అంతే తప్ప మీరు దోపిడీ చేయండి, దొంగతనాలు చేయండి, అన్ని ప్రభుత్వాలు చేయలేదా, మేం చేస్తే ఏమొస్తుంది, ఇంకా 20 ఏళ్ళ దాకా వస్తో రాదో, రానున్న రోజుల లోపల 10 ఏళ్ళు బీఆర్ఎస్ పోయినా 10 ఏళ్ళు బీజేపీకి పోయినా ఇంకా 20 ఏళ్ళ తర్వాత కదా మా రౌండ్, అప్పటి వరకు కనిపించేటోడు ఎవడు, ఉండేటోడు ఎవడు, సచ్చేటోడు ఎవడు, దట్స్ ఓకే. ఎందుకంటే దోపిడీ లోపల మన దగ్గర ఫైనాన్షియల్ క్రైమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. 1000 కోట్లు దొంగతనాలు చేసినా కదా 90 రోజులలో బెయిల్ వస్తుంది అనే కాడికి వచ్చింది. కాకపోతే సంవత్సరం, కాకపోతే 2, అంత మించి ఇంకేముంటది అనే కాడికి ఈ రోజు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ దోపిడీ అనేది ఎవరు ఆపాలి, ఎవరు అడ్డుకట్ట చేయాలి అంటే ప్రజలకు ఈ రోజు ఏమర్థం అవుతుంది అంటే, అరే మనం ఓటేసుకొని గెలిపించుకున్న మన ప్రభుత్వం మనల్ని దోసుకుంటుంది. ఈరోజు ఒక్కసారి రాజకీయ నాయకుడు అయితే తరతరాలకు కాదు 100 తరాలకు కావాల్సిన సంపాదన సంపాదించుకోవచ్చు, ఈరోజు కొల్లగొట్టుకోవచ్చు. మరి ఇప్పుడు భూములు కొనగొట్టిళ్ళు, రానున్న రోజుల్లో లోపల పీనికల మీద పేరాలు ఏరుకోవడమే కదా. మరి ఎవరిని దోపిడీ చేస్తారు, ఎవరిని అమ్ముతారు, ఎవరిని చంపుతారు అనే ప్రశ్నలు ప్రజలకు వస్తే మాత్రము అది ఇబ్బందికరంగా ఉంటది. ప్రభుత్వాలకు ప్రజలు ఆలోచించిన శక్తి అనేది ఉందన్న విషయాన్ని అర్థమైతే బాగుంటుందో అనేది నా చిన్న సింపుల్ సవరణ సజెషన్ మాత్రమే. అది మీ ఇష్టం. రైట్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారంటే, చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల అంటే మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అదే టైంలో మంత్రులపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీరు దీన్ని ఆ మంత్రులకు సంబంధించి మీరు ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఒక ఉమ్మడి హైదరాబాద్ రాజధాని సచివాలయాన్ని వదిలి ఇవాళ అడవులలో మేడారం దగ్గర, ఇవాళ వనదేవతల దగ్గర తెలంగాణ క్యాబినెట్ నిర్వహించినట్టునే ఇవాళ తెలంగాణ అభివృద్ధితో పాటు ప్రజల విశ్వాసాన్ని, ఇవాళ తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసిందనే అంశంతో పాటు తెలంగాణలో నెలకొన్నటువంటి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ మేడారం సాక్షిగా మనం ఈరోజు అక్కడ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఇవాళ గత సంవత్సరాలు, ఉమ్మడి సంవత్సరాల నుంచి 100 ఏళ్లుగా జరగని ఇవాళ మేడారం సమ్మక్క సారక్కకు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దాదాపు 260 కోట్ల రూపాయలు కేటాయించి, దాదాపు 110 కోట్లు ఇవాళ మేడారం గురికి కేటాయించి, ఇవాళ యుద్ధ ప్రతిపాదికన ఇవాళ మనం మేడారం 28వ తారీఖు జరగబోయే జాతరకు ముందుగానే అక్కడ పనులు ప్రారంభించి భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇవాళ జాతరకు పెద్దపీట వేసినటువంటి ఘనత. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో నెలకొన్నటువంటి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా సంక్షేమం దిశగానే ఆలోచన చేసింది. ఇవాళ అనేకమైనటువంటి మైలురాయిని మనం తెలంగాణలో సాధించగలిగినాం. ఇవాళ మనతో ఇంత ముందుకు మన డాక్టర్ జయరాం గారు చెప్పినట్టు ఇవాళ మంత్రుల మీద ఇవాళ ఉన్నటువంటి కథనాలు కావచ్చు, వాళ్ళకు వివిధ ఉన్నటువంటి ఛానళ్లకు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సాక్షిగా కూడా ఖండించారు. ఏదన్నా అవకాశం ఉంటే నన్ను అడిగి మాట్లాడారు, కానీ మంత్రుల మధ్య మీరు ఇలాంటి విభేదాలు సృష్టించే కానీ ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని కూడా ఒక రకంగా సంకేతాలు ఇవ్వగలిగింది. దీన్ని ఎవరు కూడా క్షమించారండి. ఇవాళ పత్రికలైనా వేరైనా వాళ్ళకు వ్యక్తిగత ఎక్కడ ఉన్నటువంటి ఏముందో కానీ ఏది ఏమైనా మంత్రుల గారిపైన నిన్న బట్టి గారి పైన వచ్చిందని కూడా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. అది కూడా క్యాబినెట్ కూడా ఖండించింది. కాబట్టి ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారాలు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, బట్టి గారు అదే చెప్పారు. నిజమైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి సింగరేణి టెండర్ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. 9 టెండర్లను కూడా మేము రద్దు చేసినాం.
అంటే ఎక్కడ కూడా ఎవరి మెప్పు కోసమో ఎవరి ప్రయోజనాలకు ఈ ప్రభుత్వం పనిచేయదు. మొదటగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా ప్రజా సంక్షేమం పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు ఇంకో మంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము ప్రజలతోనే ఉన్నాం, ప్రజల సంక్షేమంతోనే ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి కోసం ఉన్నాం అనేది ఇవాళ సాంకేతం ఇవ్వడానికే ఇవాళ మేడారం సాక్షిగా మేము ఏటూరు నాగారంలో ఈ రోజు మనము క్యాబినెట్ పెట్టినటువంటి దానికి నిదర్శనం. ఇవాళ మేము ప్రజలు మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని వమ్ము చేయకుండా మరొక తెలంగాణలో 50 ఏళ్లు తెలంగాణ వర్ధిల్లే విధంగా, తెలంగాణ సంక్షేమం ఉంటిపడే విధంగా ఇవాళ మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని నిత్యం ప్రజల సంక్షేమంతో పాటు ప్రజలతోనే ఉన్నాం అనేది దానికి నిదర్శనం. కాబట్టి ఇలాంటి కథనాల వల్ల మంత్రుల మధ్య ఏదో మధ్య వస్తుంటాయి. కొన్ని ఉన్నటువంటి అభివృద్ధికి ఉన్నటువంటి మంత్రుల మధ్య విభేదాలు సృష్టించడానికి, ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి విభేదాలు సృష్టించడానికి కొంతమంది తయారవుతుంటారు. దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారీగా ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి తీర్పే రేపు మున్సిపల్లో కూడా విజయం సాధించబోతా ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో మీరు మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే 42% బీసీ రిజర్వేషన్ అమలయ్యాక ఇవ్వచ్చు అనేది చాలా మంది చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు అసలు 42% రిజర్వేషన్ కోర్టు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మీరు ఎలా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా డెడికేషన్ కమిషన్ ఆధారంగా చేసుకునే వాళ్ళ ఎన్నికలు ఉన్నటువంటి వార్డుల భర్తీ గానీ లేకపోతే రిజర్వేషన్ల ప్రక్రియ గానీ కొనసాగింది. ఇవాళ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోర్టు నిబంధనలు ఉన్నా కూడా మనం పార్టీ పరంగా కూడా న్యాయం చేయగలిగినాం. అత్యధికంగా ఇవాళ ఉన్నటువంటి బీసీలకు 38 స్థానాలు కేటాయించగలిగినాం మున్సిపల్లో కూడా. కాబట్టి ఇవాళ అనేక ఉన్నటువంటి బీసీలకు కూడా మహిళలకు పెద్దపీట వేయగలిగినాం. కాబట్టి బీసీల అంశంలో మా పార్టీ చిత్తశుద్ధితో ఉంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం ఉంది. కాకపోతే అది కోర్టు ప్రక్రియలో ఉంది కాబట్టి కోర్టులను కూడా ఒకవైపు గౌరవించాలి. కాబట్టి కోర్టు నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఒకవైపు పార్టీ పరంగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మున్సిపల్లో డెడికేషన్ కమిషన్ ఆధారంగానే మనము రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగింది. కాబట్టి చూద్దాం, ఇంకా కోర్టు కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఇంకా అనేక మంది ఇవాళ మంత్రుల అవినీతి గురించి ఇంకో రకాల మాట్లాడు ఎవరు కూడా చూపించినటువంటి దాఖలాలు లేవు. కేవలం గుడ్డగాల్చి మీద వేయడం తప్ప, ఈ ప్రభుత్వం మీద వేయడం తప్ప మేమందరం కూడా మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని అందరం కూడా సమిష్టి విధానంతో, సమిష్టి నిర్ణయాలతో కలిసి వాళ్ళ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. కొంతమంది విభేదాలు సృష్టించినా దాన్ని పట్టించుకోము, కొంతమంది విమర్శలు చేసినా పట్టించుకో. ప్రజల సంక్షేమమే విశ్వాసంతోనే మేము ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. గతంలో మెట్రో లాంటి పనులు కూడా ఇవాళ మెట్రో కారిడార్ ను కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మెట్రోతో పాటు అనేక ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, మెట్రో కావచ్చు. ఇవాళ అదే విధంగా సంవత్సరాల తరబడి ఇవాళ మేడారానికి ములుగు ఏటూరు నాగారం ఏరియాలో గోదావరి నీళ్లు లేని సందర్భంలో ఇవాళ 140 కోట్లు పెట్టి ఇవాళ మనం గోదావరి నీళ్లను కూడా జంపన వాగు ద్వారా కూడా తరలించాలని ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా నెలకొన్నటువంటి అనేక పథకాలకు ఇవాళ దాదాపు మేడారం సాక్షిగా మనం అమలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు విశ్వాసాన్ని పెంచే విధంగా మరిన్ని సంక్షేమ పథకాలకు మనం పెద్దపీట వేసి తెలంగాణ దీక్ష చూసే విధంగా ఇవాళ బాసర నుండి భద్రాచలం వరకు ఇవాళ మేడారం జాతరను తెలంగాణ ప్రపంచంలో అతిపెద్ద జాతరను ఇవాళ మనం ఉట్టిపడేలా, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ ప్రభుత్వం కృషి చేసింది. ఇట్లా ఉన్నటువంటి అనేక పథకాలకు ఇది చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో ప్రజల మాకు అభివృద్ధి తప్ప ఇంకో పని లేదండి. ప్రజలకు తెలంగాణ సంక్షేమం తప్ప ఇంకో అభివృద్ధి, ఇంకో ఆలోచన లేదు. కావాలని మంత్రుల మీద లేకపోతే ఉన్నటువంటి కథనాలను మేము పట్టించు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది ఏది ఏమైనా ఇలాంటి నీచ కుట్రలకు తావులేదు. ఇలాంటి పనులు చేసే వారిని చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రైట్. వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. వెంకటరెడ్డి గారు, నేను మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడే కంటే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ కేబినెట్ సమావేశంపై మీ అభిప్రాయం ఏంటి? కేబినెట్ లో మొట్టమొదట జీనియస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నమస్తే. కేబినెట్ సమావేశం అనేటువంటిది తొలిసారిగా ఒక కొత్త ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని ఎవరైనా స్వాగతించాలి. అంటే వాళ్ళు ఎందుకు చేసింది ఏంటి అనేటువంటిది
సరే సమ్మక్క మేడారంలో మేడారం జాతరలో కొత్త ప్రయోగంగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఒక కొత్త అంటే అవుట్ ఆఫ్ ద సిటీ అంటే వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అక్కడ వెళ్ళి సమావేశం పెట్టుకున్నారు. అంతవరకు అది వాళ్ళ వ్యక్తిగతం, అది ఎందుకు అనేటువంటిది దానివల్ల ఎవరికి లాభం లేదు, నష్టం లేదు. కానీ అక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా అదే దాని సరే అక్కడ ఆ నిర్ణయాల పట్ల ఏమంటే అక్కడ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రత్యేక నిర్ణయాలు అయితే ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అని గత నెల రోజుల నుంచి 2 నెలల నుంచి అనుకుంటూ మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు గెలిచినప్పటి నుంచి మొట్టమొదట జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలన్నా, అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నా, లేకపోతే మున్సిపాలిటీకి వెళ్ళాలన్నా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలు ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను బట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు డెడికేషన్ కమిషన్ చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఏం చెప్పింది? మీకు 56% ఉన్నారు బీసీలు అని చెప్పిండ్రు. 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు. ఎంత శాతం మీరు ఇస్తున్నారు అనేటువంటిది మీకు ఇప్పటికీ స్పష్టత లేదు. నాకు తెలిసి 31% రిజర్వేషన్ ఇస్తున్నారు. 31 నుంచి 32% రిజర్వేషన్. గతంలో కూడా గత రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రకమైనటువంటి రిజర్వేషన్ ను కొనసాగించింది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీలలో 50% మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలి. అంటే రిజర్వేషన్లు కేటాయించిన దాంట్లో 50% అన్రిజర్వ్డ్ కానీ రిజర్వ్డ్ కానీ టోటల్ గా 50% కేటాయించాలనేటువంటిది ఇది పాత పద్ధతే. దాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇంకా కొత్త విషయాలు ఏం నిర్ణయాలు తీసుకుంది? ఒక గోదావరి పుష్కరాలు వస్తున్న సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు అదొక నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. డెఫినెట్ గా దాంట్లో లోటుపాట్లు లేకుండా, ఆ కాంట్రాక్టులకు కూడా కొట్లాడుకోకుండా తెలంగాణ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా అదేదో గోదావరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు రాజమండ్రిని ముస్తాబు చేస్తారు. అట్లా కాకుండా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలోనే గోదావరి ఉంది, గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తుంది అని ప్రజలకు అర్థమయ్యేటట్టు ఇక్కడ పుష్కరాలు నిర్వహించినటువంటి తీరు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా మళ్ళా మేము మేడారం టెండర్లకు కొట్లాడుకున్నట్టు ఈ రోజు ఆ టెండర్లకు ఏది నిన్న కోల్ మైన్స్ దానికి సంబంధించి నరేంద్ర చౌదరికి అల్లుడు నరేంద్ర చౌదరికి ప్లస్ ఈయన ఉప ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ కథనాన్ని విడిపించినట్టు, వెంకటరెడ్డి గారి తమ్ముడికి న్యాయంగా జెన్యూన్ గా వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో కాంట్రాక్టర్లు సహజంగా వాళ్ళకి సంక్రమించే టెండర్లు రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ తప్పుడు కథనాలు వినిపించినట్టు దీన్ని ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఈ దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాలి. అట్లనే మళ్ళీ ఈయన ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏదో కథనం వినిపించింది అంటుండ్రు. వాళ్ళ మామూలుగా వీళ్ళ అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చి మంత్రి ఛాంబర్ లోనే ధర్నాలు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా అది అందరికి తెలిసిందే. మేము 40 ఏళ్ల నుంచి కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాం, 50 ఏళ్ల నుంచి కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాం అంటే మీ క్యాబినెట్ లో మంత్రులు గన్నులు పెట్టుకుంటున్నారు. మంత్రుల పిఏలను అరెస్ట్ చేయడానికి ఇంకో మంత్రి పంపిస్తే ఓ మంత్రి తీసుకెళ్తున్నారు. అంటే డబ్బుల కోసము అవినీతి చేయడం కోసము మంత్రులు అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు మన ఆలంపూర్ లో చూసినాం ఎన్ని టేపులు, వీడియో టేపులు. నేషనల్ హైవేస్ కి సంబంధించిన కాంట్రాక్టు సజావుగా జరగకుండా 8 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాల్సిందేనని అది కూడా ఒక పత్రికలో కథనం వచ్చింది. ఒక పత్రికలో కాదు, చాలా పత్రికలలో వచ్చినాయి. ఏకంగా ఒక ప్రభుత్వ అధికారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని నాకు ఇవ్వాల్సిందే అని ఒక అధికారిని బెదిరించినటువంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇట్లాంటి అవకతవకల పైన సమీక్షించాల్సినటువంటి క్యాబినెట్
మేడారం సమ్మక్క సారక్క తల్లి సాక్షిగా అమ్మవారి మీద ఒట్టేసి మేము ఇక ముందు ఇట్లాంటి పనులకు పాల్పడమని కేబినెట్ మంత్రులంతా అక్కడ ఒక ప్రతిజ్ఞ చేసి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో కొట్లాడుకోము, టెండర్ల కోసము, కాంట్రాక్టర్ల కోసము, ఆ జాతీయ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టము, అట్లాగే ప్రభుత్వంలో పార్టీ వ్యక్తులు ఎవరైనా జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అని ముఖ్యమంత్రి గారు హెచ్చరికలు చేస్తే బాగుండేది. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడే సమావేశాలల్లా వాళ్ళ మాటలు తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు నా పార్టీ టీడీపీ కూడా నాదే, కాంగ్రెస్ కూడా నాదే, మరి రేపు బీజేపీ కూడా నాదే అంటారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీగా చోటాబాయ్ బడాబాయ్ అనేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి బీజేపీ నాదే అంటే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ నాదే, కాంగ్రెస్ నాదే, అదేంటి టీడీపీ నాదే, మళ్ళీ ఇంకా జనసేనను కూడా కలుపుకుంటారేమో. ఎందుకంటే ఆల్రెడీ అది నేషనల్ అలయన్స్ లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఇట్లాంటి వాటికి తావు లేకుండా కేబినెట్ సమావేశంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది. అయినా కూడా వాళ్ళ కేబినెట్ నిర్ణయాలు స్వాగతిస్తూ తెలంగాణ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా దాంతో పాటు తీసుకున్నటువంటి కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో పాటు మహబూబ్ నగర్ బిడ్డ అని మాట్లాడే ముఖ్యమంత్రి గారు సత్వరమే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు తావు లేకుండా అక్కడ ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగరు అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ ఎస్ఎల్బిసి టన్నల్ తో సహా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని సమ్మక్క సారక్క సాక్షిగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుండే అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మీరు ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. నాకు తెలిసినంత వరకు క్యాబినెట్ మీటింగ్ లో పెద్ద నిర్ణయాలు ఏం తీసుకోలేదు చెప్పాలంటే. ఇక్కడ జరిగే క్యాబినెట్ మీటింగ్ నిన్న మేడారం జరిగింది. దాంట్లో పెద్ద నిర్ణయాలు అయితే నాకేమీ కనిపించలేదు. పెద్దగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏమి కనిపించలేదు. ఒక మెట్రో ఫేజ్ గురించి చర్చించినట్టుంది. ఆ మెట్రోది కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎందుకంటే టేక్ ఓవర్ ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయాలి. దాని దగ్గర ఒక 1200 కోట్లు 15,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయనుకుంటాను. సో దాన్ని ఎప్పుడు చేయాలి, ఎట్లా తీసుకురావాలి, దాని గురించి చర్చించినట్టుంది. తర్వాత ఏమైనా టెంపుల్ యాక్టివిటీస్, టెంపుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినట్టుంది తప్పితే మనకి కావాల్సిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయ్యాము, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ లేకపోతే నిధులు కానీ లేకపోతే ఉద్యోగాల గురించి కానీ పెద్దగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు వీళ్ళకి చెప్పాలంటే. అంటే నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను నేను. ఈ కేబినెట్ నిర్ణయంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటే ఏది, రైతు భరోసా అనేది రైతులకి. ఇప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, నాట్లు వేస్తా ఉన్నారు. చాలా వరకు నాట్లు వేసిరు కూడా. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా దాని గురించి మాట్లాడట్లేదు. రైతులు మరి ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలి, ఏ విధంగా పిండి బస్తాలు కొనుక్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న కేబినెట్ మీటింగ్ లో ఆ నిర్ణయం ప్రకటించాల్సి ఉండే. దగ్గర దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఒక 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఇస్తారు మరి? ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని. రైతులని హింసించడం తప్పితే రైతులకి సాయం చేయాలన్న రైతు భరోసాతోటి అది కనీసం మాట్లాడట్లేదు కదా. పథకాలకు నిధులు ఎక్కడి నుంచి అనే క్లారిటీ కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. అదే చెప్తున్నాను. అసలు కనీసం దాని గురించి మాట్లాడట్లేదు. అది ఆ సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది ఎంతో రెగ్యులర్. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెడదాం. కనీసం ఈ రైతు భరోసా అనేది ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్. యాక్చువల్ గా ఎప్పటి నుంచో వస్తా ఉంది. వీళ్ళు చెప్పిన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా దాన్ని అది కూడా పక్కకు పెట్టి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న వాళ్ళు ఆ 12,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. సో రైతులు ఏ విధంగా మరి రైతు దన్నుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అర్థం కావట్లే. అది ఇంపార్టెంట్ సార్. రైతు కూలీలకు దాన్ని పక్కనే పెట్టారు. అసలు దాని గురించే మాట్లాడలేదు. ఇక మహిళలకి, ఇక వృద్ధులకి రకరకాలుగా
పెంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మహిళలకు అంటే మధ్యలో మనం 2,500 చూస్తుంటే రూపాయలు ఇస్తారు. దాని గురించి కూడా మధ్యలో మనం చూస్తుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అన్న మాటలు తరచూ వినిపిస్తా ఉన్నాయి కదా. ఏమవుతా ఉంది, అదే వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అమ్మి ఏదో విధంగా రైతు భరోసానో లేకపోతే ఇంకోటో చేయాలని ఆలోచన ఉంది, కానీ దాన్ని కూడా చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు రైతు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఏం సంగతి అని మొత్తం తెలుసు. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మినట్టుగా ఏది కళ్ళు తప్పి అమ్మినట్టుగా ఈ రోజు అమ్మే అవకాశం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏ నిర్ణయం అయినా కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాట్లాడితే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల ఊర్లలో ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా వివేకవంతులయ్యారు. సో దాని గురించి వాళ్ళు అంత ఈజీగా అమ్మే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ భూములు కూడా తక్కువ ఉన్నాయి చెప్పాలంటే. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడలేదు. అవి అవుతున్నాయా కావట్లేవా, ఏం చేస్తున్నారు, ఏమవుతున్నాయి, ఇస్తున్నారా లేదా, దాని గురించి మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాబినెట్ మీటింగ్, ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసేసి ఏదో ఒక 2-3 తూతు మంత్రంగా మేడారం జాతర కాబట్టి మేడారం మంచిదే, స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక హైదరాబాద్ లో పెట్టాల్సిన క్యాబినెట్ మీటింగ్ డీసెంట్రలైజ్ చేసుకుంటూ అక్కడ పోయి పెట్టడం అనేది మంచిదే, మంచి వాతావరణం చెప్పాలంటే. సో అలాంటిది బాగానే ఉంటుంది. కానీ నిర్ణయాలు ప్రజలకు కావాల్సిన నిర్ణయాలు ఏంది, మేడారం జాతర గురించే కాకుండా మిగతా నిర్ణయాలు కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది మంత్లీ వన్స్ ఇన్ 2 months జరుగుతూ ఉంటది. అట్లాంటప్పుడు మరి ఆ 2 నెలలు వెనక్కిపోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా గురించి మాట్లాడలేదంటే ఇక దాన్ని జాన్లో కూడా ఇయ్యరు, జనవరిలో ఇయ్యరు, ఫిబ్రవరిలో కూడా ఇయ్యనట్టే లెక్క చూస్తుంటే. సో అది ఎప్పుడు ఇస్తారు, డిమాండ్ చేస్తా ఉన్నారు కదా తెలంగాణ ప్రజలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు, దానికి గురించి కూడా మాట్లాడలేదు అనేసి. సో అలాంటి నిర్ణయాలను ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా తూతు మంత్రంగా టైం పాస్ చేయడానికి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడే అవకాశాలు లేవు. సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లాలన్న ఆలోచన లేదు. తర్వాత ఇదంతా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వచ్చిన డబ్బులతోటి మెయింటైన్ చేస్తున్నారు. ఒక మెయింటెనెన్స్ లాగానే వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ పెద్దగా ఒరిగిపోయేది ఏం లేదు. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు. ఏ ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఆ నీళ్ల కోసం ఎంతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. కానీ బీఆర్ఎస్ హయాంలో అదే విధంగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే ఆలోచన లేదు. ఎంతసేపు మాటల ప్రభుత్వం తప్పితే మాటలు చెప్పి ఏది పబ్బంగా గడుపుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా చేతుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనపడట్లేదు. అది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. రేపో మాపో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కూడా రేపొద్దున మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. పట్టణాల్లో చాలా మంది వివేకవంతులు ఉన్నారు. ఏ పార్టీకి ఓటేస్తే రేపొద్దున ఆ పట్టణాలు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ డెవలప్ అవుతున్న ఆలోచన డెఫినెట్ గా ఉంటుంది. సో అది ఇప్పటిదాకా ఏదైనా జరిగిందంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతున్నాయి తప్పితే మెయింటెనెన్స్ వస్తా ఉంది, తర్వాత కొత్త వస్తా ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు కనపట్లేవు. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరిగినాయి ఇమ్మీడియట్ గా హడావిడిగా 3,200 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వస్తా ఉన్నాయో అవి వెనక్కి పోయే అవకాశాలు ఉంటాయి ఆలోచనతోటి హడావిడిగా పెట్టేసారు. సరే మంచిదే, అది రిలీజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది. సో అదే ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లైట్లు కానీ లేకపోతే రోడ్స్ కానీ శానిటేషన్ ప్రకృతి వనాలు కానీ ఇవన్నిటి కూడా వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి తప్పితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మరి పెట్టిన ఖర్చు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదంతా కూడా మరి తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు మాపో భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 పార్టీలు కూడా ఫెయిల్ అయిన అవకాశం కనపడతా ఉంది, ఫెయిల్ అయిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఒక కొత్త రాష్ట్రాన్ని చేతులు పెడితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన లేకుండా వాళ్ళ సొంత ఆలోచనలతోటి ఇప్పుడు మంత్రుల మధ్య పంచాయతీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎన్టీవీలో కథనం ప్రసారం చేయాల్సి వచ్చింది? ఏదో ఒక డెఫినెట్ గా చర్చ జరుగుతూనే కదా, ఏదో లేకపోతే ఏదైతే అగ్గి లేకపోతే ఇప్పుడు ఆ మంట ఎందుకు వస్తుంది? ఎక్కడో ఒక దగ్గర జరిగింది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో అట్లాంటి సందర్భాలు కనపడతాయి. లేకపోతే మీడియాలో ప్రతిదీ కూడా మీడియాలో వస్తా ఉంటది. ఎందుకు వస్తుంది మీడియాలో? ఇక్కడ ఒక దగ్గర చర్చ జరిగితేనే కదా మీడియాలో వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాళ్ళే
సపోర్ట్ చేసుకుంటున్నారు, అది కాదు ఇది కాదు అని చెప్పి వాళ్ళే డిఫెండ్ చేసుకున్న పరిస్థితి కనబడతా. జయరామ్ గారు సందీప్, యా యా అంటే మొత్తం మీద అంటే ప్రజలకు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అన్న భావన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? సందీప్, దీంట్లో ఒకటేంటంటే క్యాబినెట్, ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు ఇదంతా బుల్షిట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. ఇది గత ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో దానికి రెట్టింపు జరుగుతుందే తప్పితే అంటే దోసుకోవడానికి, దాచుకోవడానికి. అంటే గత ప్రభుత్వంలో ఏదో అభివృద్ధి జరిగింది, ఇక్కడ రెట్టింపు జరుగుతున్నదని అట్లాంటి భ్రమాల్లో వద్దు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల కంటే రెట్టింపు దోపిడీతోనే వీళ్ళు ముందుకు పోతున్నారు. 0.2 అంటారా, 0.4 అంటారా, ఇంకేమంటారా అనేది పోతున్నారు. ఓకే, దాని గురించి పక్కన పెట్టేద్దాం, దోపిడీ గురించి పక్కన పెట్టేద్దాం. కానీ నిన్న నిజాయితీగా చెప్పాలంటే నిన్ననన్నా కూడా వీళ్ళకు ఒకవేళ కనుక చిత్తశుద్ధి ఉంటే గ్రామ దేవతల సాక్షిగా అయినా వీళ్ళు నాకున్న అభిప్రాయం ఏంటంటే అక్కడన్నా కొంత నీతి నిజాయితీగా ప్రజల కోసం మాట్లాడాల్సింది. కాకపోతే పొద్దాక రొటీన్ గా ఎస్టీలు, బీసీలు, మైనారిటీ ఇది కాదు. కనీసము మీరు పైన ఆదివాసుల జనాల మధ్యలోకి వెళ్ళారు కాబట్టి అక్కడ గ్రామ దేవతల సాక్షిగా ఆ ప్రజలను కాపాడే ప్రయత్నానికి ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారా అంటే జీరో. అక్కడ ఏ మాత్రము ఎడ్యుకేషన్ ఈ రోజు దూరం అయిపోయిన బిడ్డలు ఈ రోజు కూలీ నాలి కోసము పొట్ట చేతులను పట్టుకొని చిప్ప చేతులు వేసుకొని ఈ రోజు టౌన్లలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను కాపాడుతున్నారా? అదే జాతి నుంచి వచ్చిన సీతక్క ఎట్లా ఉన్నది, ఈ రోజు ప్రజలు ఎట్లున్నారు? ఒకసారి మలుగు ప్రజల గురించి అనుకో. నేను అక్కడ పుట్టి పెద్ద పెరిగిన, నేను వరంగల్ బిడ్డను. అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి? ఆదివాసులను కాపాడుకున్నామా? ఈరోజు ఆదివాసులతో సహా అందరినీ తాగుబోతులను తయారు చేసేసి వాళ్ళ మీద 75,000 కోట్ల బిజినెస్ తయారు చేసుకుంటున్నాం. అంటే 2014 వరకు వచ్చేసి 14,000 కోట్లు అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే నాటికి 40,000 కోట్లు అయితే, ఇప్పుడు 75,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేయగలుగుతున్నాం. దీని మీద తాగిపిచ్చేసి ఊగిపిచ్చేసి ఇది సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఎలక్షన్లు వచ్చినా, సచ్చినా బతికినా తాగిపియడం అయితే తాగిపిస్తున్నాం. అది దాన్ని కంట్రోల్ నేను మానిపియమని చెప్పట్లేదు ప్రభుత్వాలు. కనీసం కంట్రోల్ చేసే కార్యక్రమాలైనా అక్కడ సాగు వస్తున్న బిడ్డల గురించి మీరు ఏమన్నా ప్రయత్నం చేసి మాట్లాడారంటే లేదు. అది ఒకటి. మరొక అంశం వచ్చేసి అదే ఆదివాసుల బిడ్డలకు ఈరోజు చదువు అయితే దూరం అయిపోయింది, కానీ కనీసం ఆరోగ్యాని కోసమైనా మీరు ఏమైనా డిసిషన్స్ తీసుకున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి హాస్పిటల్స్ ఏమైనా తీసుకుంటారా? బేసికల్ ఒక మెడికల్ డాక్టర్ గా నేను అడుగుతున్నాను, ఈ రోజు మీ హాస్పిటల్ లోపల ఏమైనా ఉన్నాయా? షుగర్ పేషెంట్ పోతే, డయాబెటీస్ పేషెంట్ పోతే షుగర్ టాబ్లెట్ ఇవ్వడానికి లేదు. ఈరోజు ఐవి సెట్లు ఖరాబ్ అయిపోయినాయి. అతి దారుణంగా ఉన్నది. గత ప్రభుత్వంలో కనీసం మందులైనా ఉన్నాయి తిట్టంగా కనీసం సిగ్గుతోనో ఎగ్గుతోనో కొంచెం మందులన్నా అవైలబిలిటీ చేసిన. ఇప్పుడు మందులు కాదు గనక ఏది లేకుండా పోయింది. డాక్టర్లు ఉన్న దగ్గర మందులుండే డాక్టర్లు ఉన్నారు, రెండు ఉన్న దగ్గర ఏది లేదు. అంటే ఈరోజు ఏది దేనికోసం దానికైనా చేస్తున్నామని లేదు. విద్యను మనం పెద్ద ఎత్తున ఊదరగొట్టే రేవంత్ రెడ్డి ఈరోజు విద్యా అవకాశాలు ఎక్కడున్నాయా? రేపు సామాన్య నేను ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు అత్యున్నతమైన స్థానంలో చదువుకున్నాను, యూనివర్సిటీలో చదువుకున్నాను. ఈరోజు అమెరికా లాంటి దేశంలో పనిచేశాను. ఈరోజు నాకంటూ ఒక ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. గుడిసెల్లో బతకాల్సిన నేను ఈరోజు అత్యున్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. మరి అదే సర్కారు బడిలోకి వెళ్ళిన నేను ఈ జీవితాన్ని ఇస్తే ఈరోజు కార్పొరేటివ్ బడిలోకి వెళ్ళిన బిడ్డలకు కూడా ఆ జీవితం రావట్లేదే. దోపిడీకి గురవుతున్నారు కదా, నిలువు దోపిడీ కదా. మనిషి ఎక్కడన్నా చదువు ఇచ్చింది? ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చిన, ఎన్టీ రామారావు ఇచ్చిన చదువు గొప్పదందామా? ఈ రోజు నువ్వు చేసిన దోపిడీ గొప్పదందామా? నాలాంటి వాళ్ళు బయటకు వచ్చేళ్ళు. ఈ రోజు నేను గర్వంగా చెప్తాను, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ ఈ రోజు సరే నేను రిజర్వేషన్ అయితే క్లెయిమ్ చేయలేదు, బై గాడ్ గ్రేస్. నేను ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎక్కడ రిజర్వేషన్ లో సీట్ తీసుకోలేదు. నేను కానీ నా పిల్లలు కానీ తీసుకోలేదు, నా భార్య కానీ ఈ రోజు మేము రిజర్వేషన్ లో బతుకుతలేము. సో నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను. అయినా కూడా నేను ఆ కుటుంబాల నుంచి వచ్చినా కాబట్టి ఈ రోజు నేను నా చదువు నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, నా బళ్ళు ఈరోజు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? ఆ జనాలకు ఏ ఒక్క నాయకుడైనా ఎవడైనా కూడా అడుగుతున్నాడా చదువు కావాలని?
ఆల్కహాల్ తగ్గించమని, ఆరోగ్యం కావాలని ఏ రాజకీయ పార్టీ అడుగుతలేదు. నా బీజేపీ అడుగుతలేదు, నా బీఆర్ఎస్ అడుగుతలేదు. ఇక జనసేన రేపు అరువు జనసేన వస్తుందంట. ఇక వాళ్ళకైతే సిగ్గెగ్గే ఉండదు. కావాలని గుళ్ళు కట్టిస్తారంట. అరే అయ్యా, గుడులు కాదురా కావాల్సింది, ఒక దేశ నాణ్యతమైనగా ఉండాలి, ఒక దేశ జీడిపి రేటు పెరగాలంటే విద్యాలయాలు కట్టియండి. ఒక పౌరుడు ఆరోగ్యం ఉండేసి తన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే హాస్పిటల్స్ కట్టించండి. ఒక మనిషి ఉన్నత విలువలతో బతకాలంటే మన రాజ్యాంగాన్ని నేర్పించండి. ఇది చేయరంట, ఇదేమీ చెయ్యరు. ఈ రోజు చెప్పదండి, మేమెంత దోసుకున్నాం, మీరెంత దోసుకున్నారు, మేమెక్కడ దాచుకున్నాం, మీరెక్కడ సార్, మేము పత్తిత్తులము అని చెప్పుకోవడానికి మాత్రం ఈ రోజు అంటే నాకు తెలిసి ఈ రోజు మన జీవితాలు ఎవరిది బయట పెట్టుకోకూడదు, ఏ ఛానళ్లకు మాట్లాడకూడదు. నిజంగా నువ్వు చీరుస్తా, చెండాడుతా, తొక్కుతా అనే రేవంత్ రెడ్డి మరి టీవీ ఛానల్ గురించి కూడా మాట్లాడవచ్చు కదా, కదా మాటలు అట్లా మాట్లాడొచ్చు కదా. మరి ఈ రోజు నీ ప్రభుత్వాన్ని గురించే కదా, నీ పార్టీ నాయకుల గురించే కదా, నీ అధికారుల గురించే కదా మాట్లాడింది. అదే భాష ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? అంటే ఈ రోజు నీ పార్టీలో ఉండేవాళ్ళు బహిరంగ చెప్తున్నది ఏంటంటే దీని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరున్నారో అందరికి తెలిసిన విషయమే కదా అని అంటున్నారు. అందరికి తెలిసిన వ్యక్తి ఎవరు? దయాకర్ గారు, ఇప్పుడు జయరాం గారు చెప్పే దాంట్లో ఇప్పుడు నేనేమంటే తెలంగాణ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసినాం, విద్యకు పెద్దపీట వేసినాం. ఒక విద్యకే 33,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. యూనివర్సిటీలని ఇవాళ సంవత్సరాల తరబడి 100 ఏళ్ళ యూనివర్సిటీని గత పాలకులు పట్టించుకోకపోతే, నేను అనేది ఒక్క నిమిషం, నేను అనేది చెప్పానే విషయం చెప్పింది నాకే వినండి. ఒక జీవో ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి, యూనివర్సిటీల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఉస్నాబాద్ లో ఇవాళ ఇంజనీరింగ్ లాంటి యూనివర్సిటీ లా తీసుకొచ్చినాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా ఇంజనీరింగ్, అన్ని యూనివర్సిటీ కాలేజీలో లా కాలేజీలు కానీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కానీ పునరుద్ధరిస్తున్నాం. ఇలా విద్యకు పెద్ద పెట్టేసినాం. ఇలా ఇంటిగ్రేట్ యూనివర్సిటీని పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గాన్ని దాదాపు 200 కోట్లతోని ఒక 15,000 మంది చదువుకునే విద్యార్థులకు అనుగుణంగా దాదాపు 150 స్కూళ్లను తెలంగాణలో పెట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వం. ఇవే మాట బీఆర్ఐ చెప్పింది తమ్ముడు. నేను చెప్పింది నేను, గత పాలకులు ప్రభుత్వ విద్యను పట్టించుకోలేదు, ప్రభుత్వ విద్యను పట్టించుకోలేదు. స్వతంత్ర భారతం లోపల కాంగ్రెస్ పాలించిన పాలన టైం లోపల ఇప్పటి వరకు బాగు చేయాలంటే ఎంత చేసు? ఇందిరమ్మ ఇచ్చిన 2,200 గజాల ఇల్లు తప్ప ఇప్పటి వరకు అది చెప్పుకొని బతుకుతున్నారు. ఎవడైనా అక్కడ ఏదైనా ఖర్చు చేసి ఇంకొక 200 గజాలు కొత్త వ్యక్తులకు ఎవరికైనా ఇచ్చిండా? అవును, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను కూడా మనం దాదాపు 1978 లో ఆ ఎవడన్నా ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవాళ మా జయరాం గారు చెప్పినట్టు గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది మేమే. ఇవాళ గత 10 ఏళ్లలో తెలంగాణలో ఇండ్లు రాలే. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మీ ప్రభుత్వ హయాంలో దోచుకో దాచుకో పంచుకోనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు తప్ప ప్రజా ప్రభుత్వాన్ని మాటకు పూర్తి న్యాయం జరగలేదు విమర్శ మూడగట్టుకుంటా ఉన్నారు కదా. ఇది ప్రతిపక్షాల కుట్ర. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇంకో నాయకులు పొద్దున్న లేస్తే రోజు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకు ఉన్నది లేనిలాగా మార్పింగ్ చేసి ఇవాళ ప్రజలలో విద్వేషాలు సృష్టించే ప్రయత్నం తప్ప అది ఎవరు తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. దాంట్లో వాళ్ళకు వాస్తవాలు లేదు. ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి రోత మాటలు కావచ్చు, ఇంకో కథనాలు కానీ తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రాధాకృష్ణ ఇప్పుడు చట్టపరంగా వెళ్తది, చట్టపరంగా మేము దానికి ఉన్నాము. ఖచ్చితంగా కథనాలు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు కదా, నేనేది మంత్రుల పైన కట్టుకథలు పిట్టకథలు ఎవరు ఇది చేసినా దానికి చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు రుణమాఫీ చేయగలిగినాం. దాదాపు 22,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేయగలిగినాం. రైతు భరోసా పూర్తి స్పష్టత ఇవ్వట్లేదని ఇస్తాం, రైతులకు భరోసా ఇవ్వగలుగుతాం. ఇవాళ ఈ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, మాకుంది. ఈ గతం ఉన్నటువంటి పాలకులకు లేదు. గతంలో ఆ పరిస్థితి ఎప్పుడైనా ఉండే రైతులకు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉండరా? బీఆర్ఎస్ లో ఎంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుని రండి. ఇవాళ రైతులకు బోనస్ ఇవ్వగలుగుతున్నాం, మనం సన్నోట్లకు బోనస్ ఇవ్వగలుగుతున్నాం, సన్న బియ్యం పెట్టగలం. ఇవన్నీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మా మేధావైనటువంటి జయరాం అన్న కనపడట్లేదు. ఇవాళ తెలంగాణలో గతంలో సన్న బియ్యం లాంటి ఇవాళ 3 కోట్ల మంది పేదలు ఇవాళ కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు సన్న బియ్యం ద్వారా. ఇవాళ మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేయగలిగినాం.
ఇవాళ యూనివర్సిటీ ప్రభుత్వ విద్యతో పాటు అన్ని స్కూళ్లలో మీరు చూస్తే ఇవాళ గతంలో మూసివేయబడిన స్కూళ్ళని ఇవాళ మనం తెరిచి ప్రతి బడిలో ప్రతి ఊర్లో బడి ఉండే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. అరే ఇవన్నీ మీకు ఎందుకు కనపడవు నాకు అర్థం కాకడతా. ఇవాళ మెట్రో పని మీద ఇవాళ దాదాపు సంవత్సరాల తరబడి మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 మనం ఉన్నటువంటి ఇచ్చేస్తే ఇప్పటివరకు కేంద్రం అనుమతి లేట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. ఇవాళ తెలంగాణ పట్ల ఇవాళ పోయిన బడ్జెట్ లో తెలంగాణ కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అండి? తెలంగాణ పట్ల కేంద్రం ఎంత వివక్షత చూస్తుందో తెలియదా? ఇంకా ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడినట్టు ఇవాళ రైతు కూలీల పట్ల లేదు. ఇలా మహాత్మా గాంధీ పేరునే వాళ్ళు పూర్తిగా చెడిపేటట్లు, గాంధీ అంటేనే పడే విధంగా వాళ్ళు చేసేటట్లు ఇవాళ మొత్తం కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేలా, మొత్తం కూడా రాష్ట్రాల మీద బడ్జెట్ కేటాయించేలా మొత్తం కూడా 60-40 చేసి 120 రోజులు అంటూనే దాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయగలిగినాం, విద్యకు పెద్దపీట వేయగలిగినాం, రైతుకు పెద్దపీట వేయగలిగినాం, నిరుద్యోగులకు పెద్దపీట వేయగలిగినాం. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకులు కొందరు కుహానా మీద దయాకర్ గారు అంటే నిరుద్యోగ వృత్తి ఉద్యోగ హామీలపై ఇంకా హాయోమయం ఉందని చెప్పేసి చెప్తున్నారు. నిరుద్యోగ వృత్తిని ఇవాళ నిరుద్యోగం సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగులు కోరుకోవట్లేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా అంటున్నాం, కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారు కదా. మేము బరాబర్ హామీ ఇచ్చినాం, దానికి నిలబడ్డాం. ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు భర్తీ చేయగలిగినాం. ఇవాళ తెలంగాణలో ప్రతి ఖాళీలను కూడా మరికొన్ని రోజులలో కూడా భర్తీ చేయబోతున్నాం. తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల వివరాలను కూడా ఐఏఎస్ల కమిటీది ఏసీ కూడా నివేదిక ఈ ప్రభుత్వం తెప్పించుకుంది. ఇవాళ రేపో మాపో ఎస్ఐ మన పోలీస్ కానిస్టేబుల్ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కూడా జరగబోతా ఉంది. ఇట్లా ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల తెలంగాణ యువత పట్ల మేము ఎప్పుడు కూడా అశ్రద్ధ లేదు, చిత్తశుద్ధితో ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో మా శ్రీధర్ బాబు గారు ఐటీ మంత్రి గారు తెలంగాణలో ఇవాళ దావోస్ గాని, జర్మనీ గాని, జపాన్ గాని, సింగపూర్ పోయినటువంటి విదేశీ పెట్టుబడులు ఏ కంపెనీతో మనం ఒప్పందాలు చేసుకున్నాం, ఏ కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టింది, ఏ ఉద్యోగాల భర్తీ జరుగుతుందనే నివేదిక ప్రైవేట్ రంగంలో దాదాపు 1 లక్షకు పైగా దాదాపు ఉద్యోగాల భర్తీ, ఇక్కడ దాదాపు 15 లక్షల ఉద్యోగాల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎంఏఓ కుదుర్చుకొని తెలంగాణలో ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల సృష్టి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో కూడా దాదాపు 70,000 ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. మరికొన్ని ఉన్నటువంటి దాదాపు ఉద్యోగాల భర్తీ కూడా మరికొన్ని రోజులలో ఆ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల గాని, తెలంగాణ ఫ్యూచర్ అభివృద్ధి పట్ల గాని అంకిత భావంతో చిత్తశుద్ధితో ఉన్నాము. ఇవాళ గత పాలకుల నిర్వాహకం వల్ల, నిర్వీర్యం వల్ల అధోగతి, తాడు లేని బొంగరం లేని విధంగా తెలంగాణను దోచుకొని మొత్తం కూడా ఎడారి పాలు చేశారు. మేము దాన్ని సెటరైజ్ చేయగలుగుతున్నాం. గతంలో 1వ తారీఖు వచ్చే వరకు ఉద్యోగులకు ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉండే. మెల్లమెల్లగా మేము సర్దిస్తా ఉన్నాం ఆర్థిక పరిస్థితి కానీ తెలంగాణ పరిస్థితిని. 3 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పుడు మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు. ఇవాళ ప్రాజెక్టులకు ఇచ్చింది మీరు బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు కేటాయించింది దాదాపు 1,80,000 మాత్రమే, 1,80,000 కోట్లు మాత్రమే. మీరు దాదాపు 8 లక్షల కోట్లు ఒక కాళేశ్వరంకి 1,00,000 కోట్లు పెట్టారు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు కట్టింది ఎంత, మీరు చేసినటువంటి వ్యాయామం ఎంత? 88,000 కోట్ల వ్యాయామం వేసి దాదాపు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ల జేబులు నింపారు తప్ప తెలంగాణ ప్రాజెక్టులు మీరు కట్టలేదు. మీరు 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 54,000కు పెంచింది. నేనేమంటున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు పనులకు మోక్షం కలిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 94,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మా ప్రభుత్వం. నేనేమంటున్నా బ్రదర్, మీరు హాయంలో తాడు లేని బొంగరం లేని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం కూడా మోక్షం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేని ప్రామాణికంగా అంటున్నారు? ఏం చేయగలిగారు మీరు చెప్పు? విద్యను నేనేమంటున్నా, విద్యను ధ్వంసం చేయగలి, ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయగలి, యూనివర్సిటీని ధ్వంసం చేయగలిగారు. ఇప్పుడు తెలంగాణలో నిధులు, నియామకాలు, నీళ్లు, నియామకాలు, నిధులపై మీరు చేసినటువంటి పని ఏం చేశారు చెప్పగలగండి? 10 ఏళ్లలో 1,20,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 35,000 నోటిఫికేషన్లు ఇస్తే అవి కంటిన్యూ చేసారు. మీరు అంతకు మించి ఏం చేయలే. కొత్త నోటిఫికేషన్ లో 20,000
20,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టున్నారు. దాన్ని ఒప్పుకోవాలి కొత్తగా మీరు వచ్చిన తర్వాత. పాత అన్ని కూడా పాత నోటిఫికేషన్లే. పాత నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు మీ ఆయామలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే అది సరిపోతుందా నేను? మీ ఆయామలో ఎన్ని లీకేజీలు అండి? తెలంగాణ విద్యార్థి లోకం నిరుద్యోగులు మొన్న జరిగిన లీకేజ్ పట్ల తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మన లీకేజీలు జరిగినాయి. ఎక్కడ లీకేజ్ లేదు. మీ కేటీఆర్ సాక్ష్యంగా మేము మీ కేటీఆర్ పైన కేసులు పెట్టిన 3 కోట్ల రూపాయలు తోక ముడిచిండు. ఇల్లు పేరు మీద 5 లక్షల కోట్ల కుంభకోణం చేసి తప్పుడు కథనాలు మాట్లాడి ఏది కూడా నిరూపించలేకపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. కాదండి, ఇప్పుడు వీళ్ళు తాడు లేదు బొంగరం లేదని ఒకరు, అభివృద్ధి ఏం జరగలేదని ఇంకొకరు, సృష్టించిన సంపదను 1,25,000 నుంచి 1,35,000 కోట్ల వార్షిక ఆదాయంతో 2 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల అప్పులు చేసి దేనికి పెట్టిరంటే లెక్కలేదు. తెలంగాణ సంక్షేమానికి 78,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ సంక్షేమానికి ఖర్చు పెట్టాము. రోజు పంచాయతీలు చేసుకొని గన్నులు పెట్టుకొని గన్నులు చూపించుకుంటా ఒకరు, లేకపోతే ఇంకో టెండర్ రాలేదని 2 మహిళా మంత్రులు ఒక చోట, ఖమ్మం మంత్రి ఇంకొక చోట, నల్గొండ మంత్రి ఇంకొక చోట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి పేరు మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తే అరెస్ట్ చేసారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు చేయకపోతే అటు నరేంద్ర చౌదరి గారిని, రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మరి? తప్పకుండా టెండర్ల కోసం తప్పకుండా చర్యలు ఉంటాయండి. తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు ఎన్నో ఉంటాయి. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సో నేను ఒకటే వీళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ మేము రైతు కూలీలకు కానీ రైతు భరోసా కానీ ఇస్తాం అంటున్నారు. ఎప్పుడైనా కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా వరి పొలాలు వరి నాటుకునే ముందల పొలాలు దున్నేటప్పుడే ఇస్తుంటారు, డిసెంబర్లో ఇస్తుంటారు. సో ఈసారి కూడా ఎగ్గొడుతున్నారు ఏమనంటే ఆలోచన మరి తెలంగాణ ప్రజలకు వస్తా ఉంది. ఎందుకంటే డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా 17 తారీఖు ఈ రోజు, 19వ తారీఖు ఈ రోజు. ఇంకెప్పుడు ఇస్తారు మీరు? రైతులు పొలాలు నాటు పెట్టుకున్న తర్వాత ఇస్తారా? పిండి బస్తాలు కొనుక్కోవద్దా? ఎప్పుడు భరోసా ఎప్పుడు కల్పిస్తారు మీరు? ఇంత ముఖ్యమైన కేబినెట్ మీటింగ్ లో దీన్ని చర్చించకుండా, ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఏం చేస్తున్నారు? రైతు కూలీల గురించి మీరు ఆలోచించలేదు. నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే, ఒక కమిట్మెంట్ ఉంటే, గురించిన హామీ అది 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? మీరు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతా ఉన్నారు. దాన్ని 100 రోజులు ఉంటే 125 రోజులు చేసుకుంటూ ఫండ్స్ డైవర్ట్ కాకుండా 1,000 కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తున్న ఆలోచనతో రైతు కూలీలకు సమగ్రంగా వాళ్ళకి ప్రతి రూపాయి అందాలనే ఆలోచనతో దాన్ని బయోమెట్రిక్ పెట్టుకుంటూ ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చారు. రైతు గ్రామీణ వ్యవస్థలో సర్పంచులే నిర్ణయాలు తీసుకునే విధంగా మరి దీన్ని తీసుకొచ్చారు. రోడ్లే కాదు, అక్కడ ఉన్న బడులు కానీ లేకపోతే ఏమైనా కూడా దాన్ని వాడుకోవచ్చిన ఆలోచనతో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇదంతా కూడా. 100 నుంచి 125 రోజులు అంటే ఫండ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. మీరున్నది 2 రాష్ట్రాల్లో, మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నది 2-3 రాష్ట్రాల్లోను, మీకు బీజేపీ ప్రభుత్వం ఉన్నది 20 రాష్ట్రాల్లో. వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. మీకెందుకు వచ్చింది నొప్పి? అంటే ఆ ఫండ్స్ మీరు ఏమైనా డైవర్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారా? ఇన్ని సంవత్సరాల నుంచి పథకం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో 100 రూపాయలు వస్తే 50 రూపాయలు మొత్తం కూడా డైవర్ట్ రాజకీయ నాయకుల చేతుల్లోకి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంతకాలు పెట్టడం, ఫండ్స్ తీసుకోవడం, తర్వాత మిగతా 50 రూపాయలు మాత్రమే రైతు కూలీలకు అందేది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నారు. ట్రాన్స్పరెంట్ గా ప్రతి పైసా రైతు కూలీలకు దక్కాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన నిర్ణయం ఇది. కానీ మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తూ చెప్పాలి? అది చెప్పట్లేదు, మీరు దాని గురించి మాట్లాడలేదు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేక, అమలు చేయలేక, మిగతా లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు రావట్లేవు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కొత్తగా నిధులేమో ఎక్కడి నుంచి రావట్లేదు. అప్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవట్లేదు. దాచుకోవడం అనే సిద్ధాంతం ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు
దాన్ని ముందుకు తీసుకుపోతుంది తప్పితే ఎక్కడ కూడా ఎందుకు లేకపోతే ఎప్పుడు రాని ఈ చర్చలు ఎప్పుడు రాని చర్చలు ఈ రోజు ఎందుకు వస్తా ఉన్నాయి, నెంటివేలు ఎందుకు వస్తా ఉన్నాయి, ఏపీఎల్ ఎందుకు వస్తా ఉన్నాయి, అంటే ఏదో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే నైన్ ఏదైతే కోల్ బ్లాక్ ఉందో అది 1000 కోట్ల రూపాయల సంపద, అదంతా కూడా దాన్ని దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఎవరు చేస్తున్నారు ఈ ప్రయత్నం? లేదు ఎందుకు వస్తుంది ఇది మీడియాలోకి? అంతకుముందు ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కడ రాలేదే, ఇదెందుకు వస్తా ఉంది అంటే దోచుకోవడం, దాచుకోవడం లక్షల కోట్లది. లక్షల కోట్లు బీజేపీ కేంద్ర 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రజల ఆస్తులు జాతీయం చేస్తా ఉన్నది. బ్యాంకులు మోసం ప్రభుత్వం లూటి. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అవినీతి ఉందో డెఫినెట్ గా వాళ్ళని పట్టుకొని లోపల మాత్రం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు కాకపోతే రేపొద్దున మాత్రం దొరుకుతారు. పోతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. హయాంలో 2G స్కామ్, బొగ్గు స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్, కింద నుంచి పై దాకా కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కాములు జరిగిన 2000 నుంచి 4 నుంచి 2014 వరకు. అదే స్కామ్ మళ్ళా వీళ్ళు చేద్దామని ఆలోచనతో, ఎందుకంటే రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. దాన్ని ముందుకు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. సందీప్, ఇప్పుడు 1000 కోట్లు కాదు, సో లక్షల కోట్ల దోపిడీకి గురవుతున్నది తెలంగాణ. ఆ డబ్బులను, దోచుకున్న డబ్బులను కరెక్ట్ గా ఖర్చు చేస్తే తెలంగాణను 100 సంవత్సరాలకు కూడా ఢీకొట్టే అంత దమ్ము ఏ రాష్ట్రానికి లేదు. కానీ దొంగలంతా రాజకీయ రాజకీయాలలోనే ఉన్నారు కాబట్టి ఈ దోపిడీ అనేది విపరీతంగా మారిపోయింది. దానికి ప్రజలు నిజంగా, నేను ప్రజలు అంటున్నాను, నాయకులు కాదు కానీ, ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికి ఎప్పుడు నోరు తెచ్చుకుంటున్నారు. ప్రజలకు కనుక చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా జ్ఞానం వస్తే దొంగలను తరిమి కొట్టండి అని నేను పిలుపునిస్తున్నాను. దొంగలకు ఓట్లేయడం బంద్ చేసి నీతిమంతులైనా ఇకనన్నా ఎన్నుకోండి. కులాలకు మతాలకు ప్రయారిటీ ఇవ్వకుండా కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసేయండి. నీతిగా ఎవడున్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, అట్లాంటి నాయకులను తెచ్చుకుంటేనే తప్ప, లేదనుకుంటే చెరబట్టేసిండు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం దాటితే తెలంగాణ మాత్రం ప్రజలకు ఇది అన్నమో రామచంద్ర అనే దిక్కు అయితే వస్తుంటది. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులకు దోపిడీకి గురవుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, నెత్తి మీద అప్పులు వస్తున్నాయి. ఇది గమనించాలి. ఇంకోటి, ఆర్థిక వనరులను దోపిడీ చేస్తున్నారు. ఒకవైపు సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దు అనుకుంటూనే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇవ్వాలని గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా మొత్తుకుంటున్నారు. అరే నీ అమ్మ, మీరు చెప్తున్నది ఏంది? సింగరేణి ప్రైవేటు పరం చేయొద్దు, మళ్ళీ కాంట్రాక్టర్లను తీసుకొచ్చి కాంట్రాక్టర్లు ఇవ్వాలి, మన కాంట్రాక్టర్లను పెట్టుకోవాలి. అంటే ఈరోజు దోసుకోవడానికి, దాచుకోవడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు తప్పితే ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు చేసే చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు కానీ, పార్టీలకు కానీ, ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ కనుక ఈ గల కారణాలు ఏంటంటే, ఈరోజు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారు, దోపిడీకి చేస్తున్నారు. కాబట్టి దాన్ని ప్రజలు తిప్పికొడితే తప్ప, ప్రజలు చైతన్యవంతులైతే తప్ప ఇదో రోజు అప్పుడు కనుక ఏదైనా సోయి ఉంటుందో అనుకోలేదు. ఈ రోజు నిజంగా సోయి ఉండాలంటే ప్రజలకు ఉండాలి, ఈ దొంగలకు కాదు. దొంగలు అన్ని రూపాలలో ఉన్నారు. ఈ రోజు అటెండర్ కానించి మొదలుకుంటే అత్యున్నత స్థాయిలో వరకు దొంగలే ఉన్నారు. ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు చేయాల్సిన ఏకైక పని నీతివంతులైన వ్యక్తులను ఎన్నుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుంటే తప్ప ఈ రోజు ప్రజలకు వేరే దిక్కు లేదన్న విషయాన్ని నేను స్పష్టంగా, క్లియరంగా ప్రజలను ప్రాధేయపడుతూ చెప్తున్నాను. థ్యాంక్ యూ జయరామ్ గారు, దయాకర్ గారు, శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్.